ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, కొంతమంది చాలా విచారంగా ఉంటారు కొన్నిసార్లు. వెన్ దే ఆర్ వెరీ సాడ్ అండ్ వెన్ యూ వీ గో అండ్ ఆస్క్ దెమ్ వై ఆర్ యూ సాడ్, ఏమైంది నీకు అని అంటే, మోస్ట్ ఆఫ్ ద టైం వచ్చే రెస్పాన్సెస్ ఏంటంటే, వాడు నన్ను ఇలా అన్నాడంట, ఆమె నా గురించి ఇలా మాట్లాడిందంట, ఎంత ధైర్యం వాడు నాకు అంటే. నథింగ్ ఫ్రమ్ దెర్ ఇస్ నథింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ విచ్ ఈస్ అలౌవింగ్ టు బి బ్యాడ్. he or she is allowing some external affair to influence their good times or the bad times. అర్థమవుతుందా మీకు? ఓకే, అర్థమవుతుంది కదా. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఇతరుల మాటలు పట్టుకొని బాధపడుతున్నారు, ఇక్కడ బాధపడ్డారు? ఫర్ ఎగ్జాంపుల్, బ్రదర్ టెస్టిమోనీలు చూసినట్లయితే చాలా రిఫరెన్సెస్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఇలా అన్నారు, అలా అన్నారు, ఇలా అన్నారు. అండ్ బ్రదర్ దానికి రెస్పాన్స్ కూడా ఏం చేశారు? ఐ స్టాప్డ్ రెస్పాండింగ్ టు దోస్ కామెంట్స్ అండ్ ఐ ఓన్లీ స్టార్టెడ్ టు లుక్ ఎట్ గాడ్. ఐ మినిమైజ్డ్ మై ఇంటరాక్షన్ విత్ ఆల్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ అండ్ ఐ స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ విత్ గాడ్. నౌ ఇది బ్రదర్కి వచ్చిన ఆలోచన, లేకపోతే వాక్యం దీని గురించి ఏమైనా చెప్తుందా? ఇట్లాంటి విషయాల్లో వాక్యం చెప్తుందా? ఓకే, ఏం చెప్తుంది? ఓకే, పుట్ యువర్ బర్డెన్ ఆన్ హిమ్, ట్రస్ట్ ఆన్ హిమ్, దెన్ వాట్ ఎల్స్? ఇంకా we are going to read that. So again, Ecclesiastes chapter 7, మళ్ళీ 7వ అధ్యాయంకి వెళ్దాము. ఓకే, Ecclesiastes chapter 7 verses 16. Ecclesiastes chapter 7 verses 16. చదవండి సిస్టర్. అధికముగా నీతిమంతుడివై ఉండకము, అధికముగా జ్ఞాని వివేకము, నిన్ను నీవేళ నాశనం చేసుకుందువు. అధికముగా నీతిమంతులై ఉండకము, నిన్ను నువ్వేలా నాశనం చేసుకుంటున్నావు. నీతిమంతులకి అధికముగా ఉండకండి అనడానికి, బాధపడడానికి ఏమైనా సంబంధం ఉందా? ఈజ్ దేర్ ఎనీ రిలేషన్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్? బైబిల్ క్లియర్లీ సేస్